ఆర్సీబీ రాబోయే ఐపీఎల్లో కూడా మరొక్కసారి ఛాంపియన్స్ అవ్వాలంటే రాబోయే ఐపీఎల్ ఆప్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆప్షన్లో సూపర్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని ఆర్సీబీ టార్గెట్ చేయబోతున్నారు. రేపటి నుంచి ఫస్ట్ ఓడిఐ స్టార్ట్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. హూ ఆర్ బ్యాక్? విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ప్లేయింగ్ లెవెన్లో నెంబర్ 4 ఎవరు ఆడబోతున్నారు? రిషబ్ పంతా, తిలక్ వర్మనా? పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? మరి వైట్ బాల్ ఫార్మాట్లో సౌత్ ఆఫ్రికా టీమ్ ఫామ్ ఎలా ఉంది? Everything will be covered in this video. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు డూయింగ్ వెల్. ఈ వీడియో నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను. ఆప్షన్ స్ట్రాటజీస్ ఆర్సీబీ ఇంత ముందు ఎలా ఉన్నాయో, ఎలా ఉండబోతున్నాయో రాబోయే ఆప్షన్లో. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్, దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ యూ టు బి ఎక్సైటెడ్. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. అండ్ ఆల్సో దీని తర్వాత మనం ఓడిఐ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ అది కూడా కవర్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దిస్, మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ 6 years ఆఫ్ ఐపీఎల్లో మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్ ఏదో తెలుసా? ఆర్సీబీ. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. 50 మ్యాచెస్ గెలిచారు. నో అదర్ ఫ్రాంచైజ్ 50 మ్యాచెస్ గెలవలేదు లాస్ట్ 6 years నుంచి. ఆర్సీబీ ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఈ లాస్ట్ 6 yearsలో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, ఎక్సెప్ట్ 2023. దే వర్ ద మోస్ట్ కన్సిస్టెంట్ సైడ్. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో ఫ్లూక్లో గెలవలే లాస్ట్ ఐపీఎల్ ఆర్సీబీ. దే వర్ వెరీ కన్సిస్టెంట్. బ్యాంగ్ చేస్తూనే ఉన్న డోర్ని లాస్ట్ 5 years నుంచి 6th year తెరుచుకుంది ఆ కప్పు గెలుస్తానికి. అయితే ఇప్పుడు ఆప్షన్ స్ట్రాటజీస్ చెప్తా మీకు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ ఐపీఎల్ ఆప్షన్ కంటే ముందు దే వర్ నాట్ ఎట్ ఆల్ ఇమోషనల్. ఓన్లీ 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్ ఇంకా కెప్టెన్ అనౌన్స్ చేయలే అప్పుడు. అండ్ ఎస్ దయాల్. ప్లేయర్స్ లైక్ సిరాజ్ను వదిలిపెట్టేశారు. ఇక్కడ చూడండి, దే వర్ నాట్ ఇమోషనల్. అండ్ ఆప్షన్లో ప్లేయర్స్ లైక్ కేఎల్ రాహుల్, లోకల్ ప్లేయర్ని కూడా కొనుక్కోలేదు. దే వర్ నాట్ ఎట్ ఆల్ ఇమోషనల్. ఓకే, నౌ కమింగ్ టు ద ఆప్షన్ స్ట్రాటజీస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు చెప్తా. ఇక్కడ ఏమైందంటే, ఆప్షన్ మీకు తెలిసి 2 రోజులు ఉంటుంది. డే 1, డే 2. డే 1 వీళ్ళు ఆప్షన్ స్ట్రాటజీలో కూర్చున్న తర్వాత ఎంతమంది ప్లేయర్స్ని తీసుకున్నారంటే 6 ప్లేయర్స్ని. దే బాట్ ఫస్ట్ ప్లేయర్ టు బై వాజ్ లివింగ్స్టన్, దాని తర్వాత ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, హేజల్వుడ్, రసిక్ దార్ అండ్ సుయాష్ శర్మ. ఆర్డర్లో చెప్తున్నా. వీళ్ళని కొన్న తర్వాత జస్ట్ 6 ప్లేయర్లే. మార్క్యూ ప్లేయర్స్ అందరు అయిపోయారు. అయితే అందరు షాక్, ఏంది ఆర్సీబీ ఏం చేస్తున్నారు ఆప్షన్ టేబుల్లో? మీకు తెలిసే మోబాట్ చెప్పాడు, అప్పుడు స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ కాల్ కూడా వచ్చిందంట. ఏం జరుగుతుంది? ఫీడ్బ్యాక్ కాల్. అసలు ఎవరిని పిక్ చేస్తున్నారు? మార్క్యూ ప్లేయర్స్ అందరు అయిపోయారు, కేఎల్ రాహుల్ వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి హీ వాజ్ ఆల్సో లిటిల్ స్కెప్టికల్ అంట. తన ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అయితే దాని తర్వాత యాక్చువల్లీ ఆర్సీబీకి ఏంటంటే మైండ్లో దే హ్యాడ్ డిఫరెంట్ ప్లేయింగ్ 11s అంట. అంటే ఈ ప్లేయింగ్ 11 మాకు ఈ టార్గెట్, ఈ స్లాట్కి ఈ ప్లేయరే కావాలి, అట్లా డిఫరెంట్ ప్లేయింగ్ 11s వేసుకొని బ్యాకప్ ప్లేయర్స్ అందరినీ మైండ్లో పెట్టుకున్నారు. అందుకనే దే వాంటెడ్ టు సేవ్ సమ్ క్యాష్ ఫర్ ద సెకండ్ డే. దినేష్ కార్తిక్ మాటల్లో కూడా విన్నాం మనం. అయితే సెకండ్ డే వీళ్ళు ఏం చేశారు చూడండి. దే బాట్ ఫస్ట్ ప్లేయర్ ఎవరిని కొన్నారంటే సెకండ్ డే ఆఫ్ ఆప్షన్లో కృణాల్ పాండ్యా ఫర్ 5.75 crores. ఈజ్ ద సేమ్ ప్లేయర్. మొత్తం ఆర్సీబీ టీంలో 3 సార్లు హైయెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చింది, ఇంక్లూడింగ్ ఐపీఎల్ ఫైనల్స్. కృణాల్ పాండ్యా. వాట్ ఏ బై కదా ఇది. వెయిట్ చేసి కొన్నారు చూడండి. నెక్స్ట్ వీళ్ళు కొన్నది భువనేశ్వర్ కుమార్ ఫర్ 10.75 crores. ఇది కూడా సూపర్ బై. ఎంత ఇంపార్టెంట్ స్పెల్స్ వేసాడు. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ బైస్ చెప్తున్నా. సెకండ్ డే టిమ్ డేవిడ్ 3 కోట్లు. వీళ్ళ 3 మీదే దగ్గర 19 crores స్పెండ్ చేశారు. దాని తర్వాత వేరే ప్లేయర్స్ని తీసుకున్నారు. కానీ వాట్ సూపర్ బైస్ అంటే, వీళ్ళు ఎంత ప్లాన్ చేసి సూపర్ టీం తీసుకున్నారు. దే డిడ్ంట్ గో ఫర్ సూపర్ స్టార్స్. మొత్తం కంప్లీట్ టీం తీసుకున్నారు. అంటే ఈ రోల్కి ఎవరు సూట్ అవుతారు, ఈ రోల్కి ఎవరు సూట్ అవుతారు, పవర్ ప్లేలో బౌలింగ్ ఎవరు వేస్తారు, మిడిల్ ఓవర్స్లో ఆ గ్రౌండ్కి సూట్ అయ్యి ఎవరు వేస్తారు, అట్లా మొత్తం స్ట్రాటజీస్ తయారు చేసి మొత్తం టీం పిక్ చేశారు. దీనికంటే బిగ్గెస్ట్ రీజన్ చెప్పాలి నేను, ఆర్సీబీ ఎందుకు లాస్ట్ ఐపీఎల్ గెలిచారో. లుక్ ఎట్ దిస్. 11 మ్యాచెస్లో 9 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్. అంటే ఒక్క ప్లేయర్ మ్యాచ్లు గెలిపిస్తాం కాదు, అందరు మ్యాచ్ విన్నర్స్ని పిక్ చేశారు. దీంట్లో హైయెస్ట్ ఇందా చెప్పినట్టు కృణాల్ పాండ్యాకి 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఆల్మోస్ట్ మిగతా మ్యాచ్లు అందరు పంచుకున్నారు. దిస్ ఈజ్ వాట్ ఛాంపియన్ టీమ్ లుక్స్ లైక్. అది చేసింది ఆప్షన్లో ఆర్సీబీ. ఇప్పుడు మనం ఈ ఆప్షన్లో ఆర్సీబీ ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయబోతున్నారో లెట్స్ గెట్ ఇన్ టు దట్. సో ఆర్సీబీ కమింగ్ ఆప్షన్ కంటే ముందు 7 మంది ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. దీంట్లో నోటిసబుల్ నేమ్స్ ఎవరంటే లివింగ్స్టన్ ఇంకా ఎంగిడి. ఇండియన్ బ్యాటర్స్లో స్వస్తిక్ చికారా లాస్ట్ ఇయర్ ఆడలే, తను కూడా రిలీజ్ చేశారు.
విరాట్ కోహ్లీ షాడో తను మీకు తెలిసిన విషయమే. అయితే రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళ పర్సనల్ ఎన్ని డబ్బులు ఉన్నాయంటే దేవ్ గాట్ 16.5 crores విత్ 8 స్లాట్స్, దీంట్లో 2 ఫారెన్ స్లాట్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్ కదా? నౌ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేను వేస్తుంది ఆర్సీబీ ప్లేయింగ్ 11, ఇంపాక్ట్ ప్లేయర్ ప్లస్ బ్యాకప్ ప్లేయర్స్ ఏమో రైట్ సైడ్ చూస్తున్నారు. ఇది చూడంగానే మీకు ఏమర్థమవుతుంది, వీళ్ళ ప్లేయింగ్ 11 సెట్ ఉంది. ఇంజురీస్ లేకపోతే ప్లేయింగ్ 11లో ఏ మార్పులు చేసే అవసరం లేదు, మొత్తం టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ అందరు సెట్ ఉన్నారు. ఇప్పుడు ఆర్సీబీ ఆప్షన్లో తీసుకోవాల్సింది బ్యాకప్ ప్లేయర్స్. వాళ్ళు ఎవరో మీకు చెప్తా, మీరు స్క్రీన్లో లిస్ట్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, ఇంటర్నేషనల్ బ్యాకప్కి జేకబ్ బెతల్ ఒక బ్యాకప్ ఉన్నాడు పైన, కానీ ఇండియన్ బ్యాటర్స్కి బ్యాకప్ ఎవరు లేరు. సో ఆ బ్యాకప్ ఫిల్ చేస్తాం మీకు సమ్మన్ లైక్ వెంకటేశ్వర్ దొరకపోవచ్చు ఆప్షన్లో, బికాస్ హై వెళ్తాడు. ఒకవేళ దొరికితే నథింగ్ లైక్ ఇట్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళారు ఆర్సీబీ వెంకటేశ్వర్కి మీకు గుర్తుంటే. అండ్ దాని తర్వాత అభినవ్ మనోహర్కి వెళ్ళొచ్చు, లోకల్ ల్యాడ్, మంచి ఫామ్ చూపిస్తున్నాడు తను కూడా. కార్తిక్ శర్మ డొమెస్టిక్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, కొత్త ప్లేయర్. సిసోడియా, ఇలాంటి ప్లేయర్స్కి వెళ్ళొచ్చు బ్యాకప్. అండ్ ఇప్పుడు ఇంకోటి, నౌ దే హ్యావ్ టు సీ ఫర్ అ బ్యాకప్ స్పిన్నర్ కంపల్సరీ. ఎందుకంటే సుయేష్ శర్మ ఫామ్ చెప్పలేము, ఒకవేళ ఫామ్ అటు ఇటు అయితే ఒక రిస్ట్ స్పిన్నర్ కావాలి. స్వప్నిల్ ఉన్నాడు ఫింగర్ స్పిన్నర్ బ్యాకప్ కింద, కానీ రిస్ట్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది. అందుకనే దే మట్ గో ఫర్ రాహుల్ చార్, బిష్నాయ్ దొరకపోవచ్చు, ప్రవీణ్ డూబే కర్ణాటక లోకల్ ప్లేయర్, ఇలాంటి ప్లేయర్స్కి వెళ్ళొచ్చు. ఇది కాక పవర్ ప్లే బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ కావాలి, ఎందుకంటే హేజిల్వుడ్ ఈజ్ ఇంజురీ ప్రోన్. లాస్ట్ ఇయర్ కూడా చూసాం, ఇంత ముందు కూడా చూసాం మనం, ఇంజురీ అవుతూ ఉంటుంది. తినకి బ్యాకప్ కింద తుషార్ ఉన్నాడు, తుషారా, కానీ అది కాక ఇంకో ఫాస్ట్ బౌలర్ తీసుకుంటే బాగుంటుంది. అందుకు కూడా ఐమ్ థింకింగ్ ఎంగిడి తక్కువ ప్రైస్కి మళ్ళీ వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ స్పెన్సర్ జాన్సన్, కుల్దీప్ సేన్, ఇంకా ఆకాష్ మద్వాల్. ఇది సంగతి. ఇది కాక మీకు ఇంకోటి తెలుసు, సో ఆప్షన్ సంగతి ఇది కాక ఓనర్స్ చేంజ్ అవుతున్నారు మీకు తెలుసు ఈ ఐపీఎల్ కంటే ముందు. సో ఎవరు కొంటున్నారో ఇంకా తెలియదు కాబట్టి వీ కెనాట్ డిస్కస్ ఆన్ దట్. కానీ వెన్యూ చేంజ్ మాత్రం కంపల్సరీ అంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు అవ్వవు ఈసారి. అయితే చిన్నస్వామి స్టేడియం పెద్ద అచ్చొచ్చిన గ్రౌండ్ ఏం కాదు. లాస్ట్ ఇయర్ 5 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెసే గెలిచారు. సో ఇట్ వాజ్ నాట్ ఎ లక్కీ వెన్యూ. కానీ దే ఆర్ థింకింగ్ ఆఫ్ పూణే యాజ్ మోస్ట్ ప్రాబబ్లీ వెన్యూ. పూణే మాత్రం చాలా మంచిగా హెల్ప్ఫుల్ గ్రౌండ్ అనమాట. ఇట్స్ ఎ లక్కీ గ్రౌండ్ ఫర్ ఆర్సీబీ. ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచారు. సో లెట్స్ సీ మరి ఏం జరుగుతుందో. వెన్యూ చేంజ్, మరి ఓనర్స్ చేంజ్, మొత్తానికి కొత్త ప్లేయర్స్ తీసుకోబోతున్నారు. మరి మొత్తానికి ఆప్షన్ స్ట్రాటజీ మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి కింద. మీకు ఇంకేమైనా ప్లేయర్స్ ఇంట్రెస్టెడ్ ఇంకా ఆర్సీబీ తీసుకుంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ రావచ్చా కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు మనం రేపు జరగబోయే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఫస్ట్ ఓడిఐ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో ఇండియా సౌత్ ఆఫ్రికాతో 3 ఓడిఐ మ్యాచెస్ ఆడబోతున్నారు ఈ సిరీస్లో, 3 డిఫరెంట్ వెన్యూస్లో, రాంచీ, రాయ్పూర్ అండ్ లాస్ట్ మ్యాచ్ వైజాగ్లో. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ గురించి కదా. దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ దిస్ వన్ ఫార్మాట్. అయితే రోహిత్ శర్మ మనకు ఆల్రెడీ తెలుసు సూపర్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. అండ్ ఇక్కడ కూడా 98 రన్స్ కొడితే హీ విల్ బి కంప్లీటింగ్ అ గ్రేట్ ల్యాండ్ మార్క్, 20,000 రన్స్. ఇప్పుడు దాకా 3 క్రికెటర్సే సాధించారు ఇంటర్నేషనల్ క్రికెట్లో. నెంబర్ 1 సచిన్ టెండూల్కర్, నెంబర్ 2 రాహుల్ ద్రావిడ్ అండ్ నెంబర్ 3 విరాట్ కోహ్లీ. సో ఇఫ్ హీ కంప్లీట్స్ దిస్ 98 రన్స్, మోస్ట్ ప్రాబ్లీ అవ్వచ్చు ఈ సిరీస్లో. అండ్ హీల్ బికమ్ ద 4th ఇండియన్ ప్లేయర్ టు కంప్లీట్ 20,000 ఇంటర్నేషనల్ రన్స్. అండ్ కమింగ్ టు విరాట్ కోహ్లీ, ఫుల్ ఫేవరెట్ వెన్యూ ఇది. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా మీద తనకి హయ్యెస్ట్ యావరేజ్ ఉంది, ఫేవరెట్ అపోనెంట్. దాంతోపాటు ఈ వెన్యూ కూడా ఫేవరెట్. ఇంతవరకు రాంచీలో 4 మ్యాచ్లు ఆడితే 2 సెంచరీలు ఉన్నాయి, చాలా మంచి యావరేజ్ ఉంది, సూపర్ యావరేజ్. సో ఇట్ షోస్ దట్ ఇట్స్ ఇస్ ఫేవరెట్ వెన్యూ. మొత్తానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విల్ బి వెరీ కాన్ఫిడెంట్ కమింగ్ ఇన్ టు దిస్ గ్రౌండ్. అండ్ ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఆడతాము. అండ్ నౌ కమింగ్ టు ద వెన్యూ, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మ్యాచ్ రాంచీలో ఆడుతున్నారు. ఎవరు హోమ్ టౌన్ తెలుసు కదా, ఎంఎస్ ధోని. అయితే టాకింగ్ అబౌట్ ఇక్కడ పిచ్ గురించి చెప్పాలంటే, ఎప్పుడో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి చాలా రోజులైంది, ఫ్యూ ఇయర్స్ అయింది. అందుకని ఐఎమ్ నాట్ టేకింగ్ దట్. లోకల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఏదైతే ఆడారో డొమెస్టిక్ క్రికెట్, లాస్ట్ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ ఏమో 5 గెలిచారు. చూసారా, అంటే ఈక్వలే ఉంది. ప్లస్ ఇక్కడ యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి ఇట్స్ 303. సో ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. రీసెంట్లీ మంచిగా బ్యాటింగ్ పిచ్ లాగే ఉంది. ఇంతకుముందు స్లో ఉండేది కానీ ఇప్పుడు మంచి బ్యాటింగ్ పిచ్. టాస్ గెలిస్తే బౌలింగ్ ఫస్ట్. ఈ మధ్య మోడర్న్ టీమ్స్ ఏం చేస్తారంటే గుడ్ బ్యాటింగ్ పిచ్చెస్ మీద సెకండ్ బ్యాటింగ్ చేజింగే ప్రిఫర్ చేస్తారు. ఈ మ్యాచ్ కూడా అదే చేస్తారు అనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మీరు ప్లేయింగ్ 11 చూడండి స్క్రీన్ మీద. ఇక్కడ చూస్తే మీకు ఏం తెలుస్తుంది, ఒక ప్లేయర్ యూటర్న్ చేశాడు క్వింటన్ డికాక్. యూటర్న్ దేనిలోంచి, రిటైర్మెంట్ నుంచి. అండ్ చేయంగానే ఈస్ బిన్ సక్సెస్ఫుల్. పాకిస్తాన్తో సిరీస్ ఆడినప్పుడు హీ వాజ్ గెటింగ్ రియలీ రన్స్, ఒక సెంచరీ కొట్టాడు, 50 కూడా కొడతాం చూసాం మనం. షోట్ సమ్ గుడ్ ఫామ్.
అపార్ట్ ఫ్రమ్ దట్ టీమ్ అంతా మనకు తెలిసిన విషయం ఏం డిస్కస్ చేసే అవసరం లేదు, ద సేమ్ ఓల్డ్ టీమ్ సౌత్ ఆఫ్రికాది. అండ్ నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ టాకింగ్ పాయింట్స్ ఇండియా వైపు ఉన్నాయి. ప్లేయింగ్ 11 చూడండి ఇక్కడ. రుతురాజ్ గాయక్వాడ్ హ్యాస్ టు వెయిట్. ఇండియా ఇంకా సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్లో తనకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది, అయినా హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ముందు నుంచే టీంలో ఉన్న యశస్వి జైస్వాల్ వెయిట్ చేస్తున్నారు తనకు ఆపర్చునిటీ గురించి. సో హీఈస్ మోర్ డిజర్వింగ్ ఆ ఫస్ట్ ఆపర్చునిటీ దొరకడానికి. డెఫినెట్లీ విల్ గెట్. మరి రుతురాజ్ గాయక్వాడ్కి మరి ఈ సిరీస్లో వస్తుందా, ముందు వస్తుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మోర్ బిగర్ టాకింగ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ 4 స్లాట్ రిషబ్ పంత్, తిలక్ వర్మన. రిషబ్ పంత్కి దొరుకుతున్న ఆపర్చునిటీ అనిపిస్తుంది, తను వికెట్ కీపింగ్ కూడా చేయొచ్చు, కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. కానీ నన్ను పర్సనల్ అడిగితే తిలక్ వర్మకి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం కదా ఏషియా కప్ ఫైనల్ పాకిస్తాన్ నాక్ ఆడాడు. హీఈస్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్, సాలిడ్ టెక్నిక్, టెంపర్మెంట్ మంచిగా హ్యాండిల్ చేస్తాడు. ఐ థింక్ చూద్దామని నాకైతే ఇండియన్ టీం దీంతోనే వెళ్తుంది అనిపిస్తుంది. రిషబ్ పంత్ మిగతా ప్లేయింగ్ 11 ఇట్లుంటుంది. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే రవీందర్ జడేజా ఇస్ కమింగ్ బ్యాక్. లాస్ట్ ఓడిఐ సిరీస్లో లేడు ఆస్ట్రేలియాలో, కానీ ఇక్కడ వచ్చేసాడు ప్లేయింగ్ 11లో. కానీ ఇది కూడా సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే అక్షర్ పటేల్ లాస్ట్ సిరీస్ మంచిగా చేశాడు. మీకు గుర్తుందా, ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలిచినప్పుడు అక్షర్ పటేల్ జడేజా ఇద్దరు కలిసి ఆడినప్పుడు అక్షర్ పటేల్ వాజ్ లుకింగ్ బై ఫార్ బెటర్. బ్యాట్తో బాల్తో హీ వాజ్ సూపర్. లాస్ట్ సిరీస్ కూడా 30s 40s బ్యాటింగ్లో కొట్టాడు, వికెట్స్ కూడా తీసుకున్నాడు. అయినా తన్ని డ్రాప్ చేశారు, రెస్ట్ డ్రాప్ చేశారు అక్షర్ పటేల్ సడన్గా. ఎవ్వరు దీని గురించి మాట్లాడట్లేదు. ఐ పర్సనలీ ఫీల్ అక్షర్ పటేల్ ఉండాల్సింది. బట్ అగైన్ జడేజా ఇస్ అ గుడ్ ప్లేయర్, కానీ సెలెక్షన్లో కన్సిస్టెన్సీ కనపడట్లేదు. అది మొత్తం జడేజా కూడా ఆడతాడు ప్లేయింగ్ 11లో. దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియా. అయితే ఇప్పుడు విల్ గెట్ ఇన్ టు ద బోత్ ద టీమ్స్ ఫామ్ ఎట్లా ఉందో. అయితే సౌత్ ఆఫ్రికా చూడండి, 2023 వరల్డ్ కప్ తర్వాత 26 మ్యాచెస్ ఆడితే 11 గెలిచారు. వీళ్ళ విన్ పర్సెంటేజ్ ఓన్లీ 42. రెడ్ బాల్లో మంచిగా చేస్తున్నారు కానీ వైట్ బాల్లో సరిగా చేయట్లే వీళ్ళు. అయితే 2025లో వీళ్ళ ఫామ్ ఎట్లా ఉందంటే, ఒక ట్రై సిరీస్ ఓడిపోయారు సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఆడినప్పుడు. దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయారు వీళ్ళు. దాని తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో సిరీస్ గెలిచారు, 2 అవే సిరీస్ వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి. అండ్ లాస్ట్ పాకిస్తాన్తో సిరీస్ ఓడిపోయారు 2-1. అండ్ నౌ కమింగ్ టు ఇండియా, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ ఒకటే ఆడారు, అది ఓడిపోయారు. సో సౌత్ ఆఫ్రికా, ఇండియా ఇద్దరు సిరీస్ ఓడిపోయి ఈ సిరీస్ ఆడుతున్నారు. మరి నౌ కమింగ్ టు ద ప్రెడిక్షన్, అంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే, బికాజ్ ఇండియా రోహిత్ శర్మ మంచి ఫామ్ ఉంది, విరాట్ కోహ్లీ కూడా మంచి లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు ఆస్ట్రేలియాతో, తను కూడా ఫామ్లో చూస్తున్నాడు. ఇండియా బ్యాటింగ్ ఫామ్లో ఉన్నారు, బౌలింగ్ యూనిట్ మంచిగా ఉంది. కుల్దీప్ యాదవ్ కూడా ఓడిఐ సిరీస్ ఆడుతున్నాడు. ఇండియన్ డొమెస్టిక్ పిచెస్లో ఐ థింక్ ఇక్కడ ఇండియా కంట్రీ ఆడుతున్నప్పుడు ఇండియా ఇస్ మోస్ట్ సుపీరియర్ ఇన్ వైట్ బాల్ ఫర్ ష్యూర్ అనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ మ్యాచ్ ఇండియా టు విన్ దిస్ ఓడిఐ. ఇది నా ప్రెడిక్షన్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఆర్సీబీ వీడియో మనం అంతా కవర్ చేసే మనంతా ఆప్షన్ ఇప్పుడు ఓడిఐ సిరీస్ గురించి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. చలో మళ్ళీ కలుస్తాం, బాయ్.